హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, చాలా సింపుల్. ఓన్లీ పాలు, షుగర్, కస్టర్డ్ పౌడరు, ఇంకా ఫ్రూట్స్ అయితే మనందరి ఇళ్ళలో ఉంటాయి అనమాట. డైరెక్ట్ ఫ్రూట్స్ తినేవాళ్ళు, తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఈ సమ్మర్లో కూల్గా చాలా టేస్టీగా ఎమ్మిగా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారనమాట. దానికోసం నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇంకా అందులో షుగర్ అనమాట, ఒక 4 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ 2 స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకోండి. నేనైతే 4 స్పూన్స్, 1 లీటర్ పాలకి 4 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను అనమాట. పాలు బాయిల్ అవుతున్నాయి, బాగా మరుగుతున్నాయి కదా, పాలు బాయిల్ అవుతున్నాయి. కలుపుతూ ఉండాలి, మళ్ళీ మీగడ వచ్చేస్తుంది. పైన మీగడ రాకుండా బాగా కలుపుకోవాలి అనమాట. కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు మీగడ రాదు, పైన బాగుంటుంది. సో ఇంకా తర్వాత కస్టర్డ్ తీసుకోవాలి. నేను కస్టర్డ్ అయితే ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. దానికోసం పాలు ముందుగానే ఉంచుకున్నాను అనమాట. కూల్ పాలే, వేడి అయిన పాలు కాదు, కూల్ పాలే ఉంచుకోవాలి. వాటర్లో అయితే అస్సలు కలుపుకోవద్దు, పాలల్లోనే కలుపుకోవాలన్నమాట. వాటర్లో కలుపుకుంటే మళ్ళీ అందులో మనం పాలలో పోసిన తర్వాత గడ్డగడుతుంది అనమాట కస్టర్డ్. అందుకనే మనం పాలు వేడి చేసే ముందే కొంచెం పాలు పక్కకు పెట్టుకొని ఆ పాలల్లో ఈ కస్టర్డ్ కలుపుకోవాలన్నమాట. లీటర్ పాలకి నేనైతే 4-5 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకో పాలు బాయిల్ అవుతున్నాయి, కలుపుతూ ఉండాలి. మళ్ళీ కింద కూడా అడుగంటుకుంటుంది, పైన మీగడ వచ్చేస్తుంది. మళ్ళీ ఇవి రాకుండా చేసుకోవాలి. నేనైతే ముందుగా పాలు బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే నేను షుగర్ వేసుకుంటున్నాను అనమాట. షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి. పాలు కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా ఈజీ, ఖాళీ మనం కలుపుతూ ఉండాలంతే. మీగడ వచ్చేస్తుంది. మీగడ రాకుండా కలుపుతూ ఉండండి. ఇంకా తర్వాత ఒక 2 మినిట్స్ ఇలానే బాయిల్డ్ అవ్వనియాలి. బాయిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, పాలలో పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, ఆ పౌడర్ ఇంకోసారి కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా ఇలా వాటర్ లాగా మంచి కలుపుకోవాలి. 4 స్పూన్స్ 5 స్పూన్స్ కస్టర్డ్ తీసుకోండి లీటర్ పాలకి చాలు. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్. ఏ కిరాణా షాప్కి వెళ్ళి అడిగినా ఇస్తారనమాట. వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. సో అలాగా తీసుకోండి. పాలు చూడండి కలిపేస్తున్నాను. ఇందులో నేను ఇప్పుడు కస్టర్డ్ వేస్తున్నాను అనమాట. ఇగో చూసారు కదా, వేసేసాను, మిక్స్ చేసుకున్నాను అనమాట. కలిపేసుకోండి బాగా, మళ్ళీ గడ్డగట్టేస్తుంది. ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మీరు ఏ కిరాణా షాప్కి వెళ్ళి అడిగినా ఇస్తారు. ఒకటి వెనిలా ఫ్లేవర్, ఇంకొకటి బటర్ స్కాచ్ ఫ్లేవర్, ఈ 2 బాగుంటాయండి. మిగిలిన అయితే అంత బాగుండదు టేస్ట్. ఫ్రూట్ సలాడ్కి అయితే ఇదే బాగుంటుంది. సో నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. కలిపేసుకోండి బాగా, మళ్ళీ అడగంటుకుంటుంది. అడగంటితే మళ్ళీ బాగోదు. చిక్కబడేంత వరకు ఒక 4-5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి. బాయిల్ అవుతూ ఉంటుంది, కలుపుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. చూసారు కదా, మీగడ రాకుండా ఇలానే కలుపుతూ ఉండండి. తర్వాత గ్యాస్ బంద్ చేసేయండి, చల్లారనివ్వండి. ఇగో చల్లారుతుంది. చల్లారేటప్పుడు కూడా మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ పైన మీగడ వచ్చేస్తుంది. మీగడ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం మిక్సీ చేయాల్సి వస్తుంది సాఫ్ట్గా రావడం కోసం. సో అందుకని కలుపుతూ ఉన్నాం అనుకోండి, మనం మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. చూసారు కదా, ఇగో కూల్ అయింది. ఇప్పుడు నేను నాకు మిక్సీ చేయాల్సిన అవసరం లేదు కలపడం వల్ల. చూసారు కదా ఎంత బాగుందో, పైన మీగడ లేకుండా సాఫ్ట్గా ఉంది అనమాట టెక్స్చరు. ఇలా ఉండాలి. మీకు కనుక మీగడ వచ్చేసింది అనుకోండి, మీరు ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఒక్క సెకండ్ ఇలా మిక్సీ పట్టుకుంటే ఆ మీగడ అంతా పేస్ట్ లాగా అయ్యి సాఫ్ట్గా ఉంటుంది అనమాట టెక్స్చరు. సో తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ ఫ్రూట్స్ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అప్పటిలోపు ఇప్పుడు కూల్ అయిన ఈ కస్టర్డ్ ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మంచి గడ్డగట్టిపోతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట. గట్టింది కదా, గట్టిగా ఉంది అనమాట. సో ఆ తర్వాత మనం తినాలి అనుకున్నప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టిన తర్వాత తీసి ఇప్పుడు నేను ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ముందుగానే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, యాపిల్ అయితే కట్ చేసుకోకండి, ముందుగా బనానా కూడా కట్ చేసుకోకండి, మళ్ళీ నల్లగా అయిపోతాయి అవి. సో మీ దగ్గర మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. పుల్లటి మాత్రం యాడ్ చేసుకోకండి అసలు. నా దగ్గర అయితే యాపిల్, బనానా, దానిమ్మ ఈ 3 ఉన్నాయి. సో నేను ఈ 3 యాడ్ చేసుకున్నాను అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. నాకైతే చాలా ఇష్టం. ఈ సమ్మర్లో వేడిగా మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాపీగా తీసుకొని కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, అందులో మన దగ్గర కొంచెం ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని తిన్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అసలు ఐస్ క్రీమ్ లేదు నా దగ్గర అందుబాటులో, అందుకనే నేను ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోలే. మీ దగ్గర కనుక అందుబాటులో ఉంటే మీరు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా, చాలా ఈజీ. ఏం లేదు, పాలు మన అందరి ఇళ్ళలో ఉంటాయి, షుగర్ ఉంటుంది, ఒక కస్టర్డ్ పౌడరు షాప్కి వెళ్ళి కిరాణా షాప్లో వెళ్ళి వెనిలా కస్టర్డ్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఇమ్మంటే చాలు, వాళ్ళు ఇచ్చేస్తారు. తెచ్చుకొని నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది, 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే అది కొంచెం గడ్డగట్టిపోతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టారు అనుకోండి, కూల్ అయిన తర్వాత కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టిపోతుంది. తర్వాత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినాలి. ముందుగానే మీరు ఫ్రూట్స్ అందులో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిరనుకోండి, ఆ ఫ్రూట్స్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి వాటర్ అయిపోతుంది. అందుకనే ఫ్రూట్స్ యాడ్ చేయకుండానే అది కూల్ అయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే అది మంచిగా గట్టిగా అవుతుంది. ఆ తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చిక్కగా ఉంటుంది అనమాట. ముందే కలుపుకుంటే వాటర్ అయిపోతుంది. సో మా చిన్నోడిగో తింటుందనమాట. తను పడుకొని లేచింది, మమ్మీ నాకు అంటే తనకు పెట్టినా తింటుంది. బాగుందా అంటే బాగుంది, చాలా బాగుంది మమ్మీ అంటుంది. తనకు కూడా చాలా ఇష్టం అంట, నాకు ఇష్టం, మా ఇంట్లో మా నలుగురికి ఇష్టం అనమాట ఈ కస్టర్డ్. అందరూ నాకు కావాలంటే 2 డేస్ వరకు తిన్నాం మేము, లీటర్ పాలతో చేసుకున్నది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం ఫ్రూట్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని తినవచ్చు మనం, కానీ ముందే యాడ్ చేసుకోవడం వల్ల నాది వాటర్ అయిపోయింది అనమాట. సో మీరు ఈ తప్పు చేయకండి అసలు. సో మా పెద్దోడు ట్యూషన్ నుంచి వచ్చి తను కూడా తింటుంది, బాగుంది మమ్మీ అని అంటుంది. సో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.